అందరికీ నమస్కారం. నా పేరు పూజిత. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన స్కూల్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 15 అనేది మన దేశానికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. 1947వ సంవత్సరంలో మన భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రతను పొందింది. మన దేశం పేరు భారతదేశం. ఈ గొప్ప దేశం. ఇక్కడ వివిధ భాషలు, వేషాలు, సాంప్రదాయాలు ఉన్నా మనం అందరం ఒకటిగా ఉంటాం. గతంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తూ మనకున్న హక్కులను లాక్కునేవారు. అప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది గొప్ప నాయకులు పోరాడారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి నాయకులు మన కోసం త్యాగాలు చేశారు. వాళ్ళ ధైర్యం, గొప్ప త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రంగా ఉన్నాం. వారి జీవితాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ప్రతి సంవత్సరం మన స్కూల్లో మన ఊళ్ళో జెండా ఆవిష్కరణ, పాటలు, నాటకాలు, పరేడ్ వంటివి చేస్తూ ఈ రోజును జరుపుకుంటాము. అందరికీ ఈరోజు మనకు దేశభక్తి, నాయకుల త్యాగాల గురించి గుర్తు చేస్తుంది. మన దేశాన్ని ప్రేమించడం మన బాధ్యత. మనం క్రమశిక్షణగా ఉండాలి, బాగా చదవాలి, మంచి పౌరులం కావాలి. మన దేశాన్ని మరింత గొప్ప దేశంగా చేయాలి. మనం చెట్లు నాటాలి, మన దేశాన్ని శుభ్రంగా ఉంచాలి, బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలి, మన దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి. చివరగా నేను చెప్పేది ఒకటే, మన దేశం పట్ల గౌరవంగా ఉండాలి, మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశం నిండు నూరేళ్లు వృద్ధి చెందాలి అని కోరుకుంటాను. జై హింద్.